హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి వీడియోలో నేను ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రాక్టికల్గా చూడండి, సో తెలుసుకోండి. సో ఫస్ట్ మనకైతే ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే 3 టైప్స్ అయితే ఉంటాయి. నేనైతే ఏంటంటే ప్రింట్ ఫస్ట్, తర్వాత కమా ప్రింట్ ఎఫ్, తర్వాత ప్రింట్ ఎల్ఎన్. సో వీటి గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేనైతే దిస్ అవుట్ అనేది అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అయితే యూస్ చేసాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇప్పుడు నేనైతే ఒక స్ట్రింగ్ అయితే ఎంటర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఎస్ అనేది అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను దానిని రన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎస్ అనేది అయితే రన్ అయిందన్నమాట. సో నేను ఇలాంటి స్టేట్మెంట్లో ఎందుకంటే, సో వెయిట్ చేయండి. సో ఇది కాపీ చేసి నాకు ఇలాంటి స్టేట్మెంట్ ఇంకొకటి కావాలి. సో నేను ఇక్కడ పేస్ట్ చేసా అండ్ నేను ఇప్పుడు ఇది కూడా ప్రింట్ చేసా. అప్పుడు 2 నేమ్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ చేసేసి జస్ట్ ప్రింట్ మాత్రమే పెడుతున్నా అని చూడండి. సో ఇప్పుడు చూస్తే నాకైతే ఎస్ అనేది అయితే సేమ్ పక్కనే వచ్చేది అన్నమాట, 2 నేమ్స్. సో అలా రాకూడదని చెప్పేసి మనకి న్యూ కర్సర్ అనేది న్యూ లైన్కి, సో మనకైతే కర్సర్ ఇప్పుడు ఇక్కడే ఉంది. అదే మనమైతే ఇక్కడ ఎల్ఎన్ అనేది ప్రింట్ పెడితే మనకైతే కర్సర్ అనేది న్యూ లైన్కి అయితే వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. సో అక్కడ నెక్స్ట్ లైన్లో రెడీగా ఉంటుంది కర్సర్ అన్నమాట. సో అందుకు మనమైతే ప్రింట్ ఎల్ఎన్కి అయితే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఏంటంటే ఫార్మాటింగ్ అనమాట. సో ఫార్మాటింగ్ అంటే ఏంటంటే, సో చూడండి అది కూడా చూపిస్తాను. సో ఫార్మాటింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ యువర్ నేమ్ అని ప్రింట్ చేసి నేను ఇక్కడ పర్సెంటేజ్ ఎస్ అని ఇస్తున్నా. తర్వాత వాట్ ఈస్ యువర్ ఏజ్ అని అడిగి పర్సెంటేజ్ డి అని ఇస్తున్నా. తర్వాత నేనేం చేస్తున్నా, కమా పెట్టేసి సో పర్సెంటేజ్ ఎస్ దగ్గర నాకు స్ట్రింగ్ అంటే ఏం ప్రింట్ అవ్వాలి అంటే నాకు SHWశ్వర్ అనేది నేమ్ ప్రింట్ అవ్వాలి. అండ్ అదే అట్ దట్ సేమ్ టైం వాట్ ఈస్ యువర్ ఏజ్ అన్నప్పుడు నాకు ఇక్కడ 20 అనేది ప్రింట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ యశ్వంత్ అనేది స్ట్రింగ్ అన్నప్పుడు మనం ఇక్కడ డబల్ కోట్స్లో అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఒక్క నిమిషం. సో ఎవ్రీథింగ్ ఈస్ రైట్. ఇస్ దట్ రైట్? ఎస్. మరి ఎర్రర్ ఎక్కడ వస్తుందో చూద్దాము. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ కాదు, సో ప్రింట్ ఎఫ్. సో ఇప్పుడు వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో అంతే. సో వాట్ ఈస్ యువర్ నేమ్ యశ్వంత్ అండ్ వాట్స్ యువర్ ఏజ్ 20. సో సింపుల్గా అలా అయిపోతుంది అన్నమాట. సో అంతే. సో ప్రింట్ ఎఫ్ అనేది ఫార్మాటింగ్కి, ఎవరికైతే సి లాంగ్వేజ్ బాగా తెలిసింటుందో సో ఈ విధంగా మనం అయితే ఫార్మాటింగ్ అయితే యూస్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ ఎల్ఎన్ అనేది నెక్స్ట్ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ అనేది అయితే కర్సర్ అదే లైన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్స్ గురించి అయితే మీకు అందరికీ అన్నీ తెలుసుకున్నారనుకుంటున్నాను. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ప్రింట్ అవుట్ బదులు ERRRN అని ప్రెస్ చేస్తే మనకి సెకండ్ ఎస్ దగ్గర సో చూడండి మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో. సో మనకైతే ఇక్కడైతే
ఇది కూడా నేను అలాగే చేయాలనుకుంటున్నాను.